నమస్తే వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. ఏపీలో ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి రాజముద్రతతో కూడిన పాస్ పుస్తకాలను అందజేయడం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. నెల్లూరు జిల్లా కోవూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర 939 మంది లబ్ధిదారులకు పాస్ పుస్తకాలను అందజేశారు. అలాగే వారితో పాటు 50 మంది గిరిజనులకు ఇంటి స్థలాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత రీసర్వేలో అనేక తప్పిదాలు జరిగాయని ఆరోపించారు. కోడలూరు మండలం కొత్త ఒంగోలు గ్రామంలో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని రీసర్వేలో చేర్చారన్న ఆమె అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతు భూమికి రక్షణ, రైతు హక్కుకు భరోసా అన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఇటుక బట్టిల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న 50 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు విపిఆర్ ఫౌండేషన్ తరపున గిరిజనులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 50 పట్టాదారు పాస్ పుస్తకాలు, అలాగే ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒక 50 మందికి ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మనం ఎలక్షన్ ముందు చెప్పుకున్నాం. ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి ఒక్కరికి ఇస్తామని, అది నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇస్తున్నాం. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు మనం రీసర్వేలు చేసిన తర్వాత మీదట వాళ్ళకి పుస్తకాలు అందజేసే విధంగా ఈరోజు మనం ఇందులో భాగంగా 950 బుక్లు ఇచ్చాము. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో రీసర్వేలో ఎన్ని తప్పులు జరిగాయి. మచ్చుకు ఒకటి మన కాన్స్టిట్యున్సీలోనే కొడవలూరు మండలంలోని కొత్త వంగలలో సుమారు 400 ఎకరాలు రీసర్వేలో ప్రభుత్వ భూమిగా. వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నీచమైన భాష వాడుతూ ప్రభుత్వ పెద్దలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం నేతన్నల ఆశాజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సందర్భంగా వైసీపీపై ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులపై కూటమి నేతలు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత 5 ఏళ్లలో ఎడమ కాలువ, దక్షిణ కాలువ పనులను ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవంగా జరిగిన అభివృద్ధి పనులు చెబుతుంటే వైసీపీ నాయకులు కనీస ధర్మం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ చొరవతో మెగా డిఎస్సి ద్వారా 16,400 మందికి ఉద్యోగాలు కల్పిస్తే దీనిపై కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అందుకని ప్రజల్లో మార్పు రావాలని చెప్పేసి అడుగుతున్నా. నేనేమి అవాస్తవాలు మాట్లాడలే, వాస్తవంగా జరిగిన పనులు చెప్పా. అతను చేసినవి ఏదైనా ఉంటే చెప్పానండి. లేనప్పుడు మీరు నిలదీయాల్సిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతుండా. ఏం చేశాడో చెప్పబోయా అని అడగాలి కదా. ఆయన వస్తే ఊరికి నువ్వేం పీకేవయా? ఏం ఎడంకాలం ఎందుకు చేయలేదు, దక్షిణ కాలం ఎందుకు చేయలేదు, హాస్పిటల్ ఎందుకు చేయలేదు, డయాలసిస్ సెంటర్ ఎందుకు కట్టలేదు, వాటర్ ప్లాంట్ ఎందుకు మూసేసావు, దక్షిణ కాలం ఎందుకు ఆపేశావు? అడిగే హక్కు లేదా? అది చూసైనా నేర్చుకోండి. జార్ఖండ్లో, ఢిల్లీలో 16,400 మందికి డిఎస్సిలో లోకేష్ బాబు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత 1.5 సంవత్సరం తర్వాత కళ వచ్చిందంట. ఆ కళ్ళలో ఏదో ఇటు చేస్తే నీకు లోకేష్ మీద తిరుగుబాటు చేస్తే నీకేదో వస్తుంది అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ చేత రాస్తారోకోలు ధర్నాలు చేసి. ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. నెల్లూరు జిల్లా గూడూరులో డిఎస్సి ద్వారా ఉద్యోగాలకు సంబంధించి ఉపాధ్యాయులతో కలిసి ఎమ్మెల్యే సునీల్ కుమార్ పెద్ద ఎత్తున సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. స్థానిక టవర్ క్లబ్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరారు. అనంతరం ఆర్టీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో నిరుద్యోగుల కోసం వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శలు చేశారు. రాష్ట్రంలో 2 ఏళ్లుగా కూటమి సర్కారు చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గుర్తించాలని కోరారు. మంత్రి లోకేష్ పట్ల తప్పుడు ఆరోపణలు చేస్తే కూటమి నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. డిఎస్సిపై వైసీపీ ఎమ్మెల్సీ వేసిన పిటిషన్ ని కోర్టు తిరస్కరించినా దీక్షలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆ గవర్నమెంట్ని ఆదరిస్తాం అనేది మన బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తున్నా. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏం చేసిందో కూడా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు 2 సంవత్సరాలకి ఎంత అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి కూడా తెలియజేస్తూ, అలాగే మా టీచర్లకి
మా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వాళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు. న్యాయ పోరాటంలో ఖచ్చితంగా మేమందరం కూడా వాళ్ళు అనుకుని నడుస్తామని చెప్పి కూడా మరొకసారి నేను తెలియజేస్తూ ఈరోజు చూశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సత్తా ఏందో ఈరోజు చూపించాం. కాబట్టి మళ్ళీ వ్యవహారం చేసి ఇంకా రెండింతలు దీనికి వచ్చిన రెండింతలు మా క్యాడర్ ఉంటుంది, ఇబ్బంది పడతారని చెప్పి మళ్ళీ మేము తెలియజేస్తాం. మీరంతా డబ్బులు పెడితే వచ్చిన వాళ్ళు మా వాళ్ళు మొత్తం కార్యకర్తలు. దేశంలో టూరిస్టు ప్లేస్ అంటే మనకు గుర్తొచ్చేది గోవా. ఇప్పుడు గోవా బీచ్ ను తలదన్నేలా ఏపీలో బీచ్ సిద్ధం కాబోతుందన్నారు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు. గోవా బీచ్ లాగా సూర్యలంక బీచ్ మారబోతుందన్నారు. స్థానిక అధికారులతో కలిసి సూర్యలంక బీచ్ అభివృద్ధి పనుల్ని పరిశీలించిన ఆయన పనులు వేగంగా జరగాలని అధికారులకు ఆదేశించారు. సూర్యలంక బీచ్ అభివృద్ధిని సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 97 కోట్ల నిధులు మంజూరు చేయించారని ఎమ్మెల్యే తెలిపారు. మరో 2 నెలల్లో సూర్యలంక బీచ్ లో అభివృద్ధి పనులు పూర్తవుతాయన్న ఆయన త్వరలోనే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కొత్త సూర్యలంక బీచ్ ను ప్రారంభిస్తామని తెలిపారు. దేశంలో స్వతంత్ర దినోత్సవ ఉత్సవాలు అప్పుడే మొదలయ్యాయి. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ కార్యక్రమంలో పలు వీధులుగా సాగింది. విద్యార్థులు దేశభక్తిని చాటుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ప్రధాని మోదీ పిలుపు మేరకు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. మినీ స్టేడియం నుంచి రామాలయం వరకు ప్రధాన వీధుల గుండా త్రివర్ణ పతాకాన్ని చేతబట్టుకుని నినాదాలు చేశారు. ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇల్లు, కార్యాలయాలపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే కొంతమంది అధికారులు మాత్రం పేదల జేబులకు చిల్లు పెడుతున్నారు. భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ నుంచి ఆరోగ్యశ్రీ టీం డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఒక ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హుసేన్, నిరంజన్, భాస్కర్ రెడ్డి టీములుగా ఏర్పడి వసూలు చేస్తున్నట్లు ఆడియో వైరల్ అవుతుంది. నెలకు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుకుంటోంది. హాస్పిటల్లో బెడ్స్, రోగుల సంఖ్యను బట్టి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. పలు ప్రైవేట్ హాస్పిటల్స్ తో కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లాలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజుకు మితిమీరిపోతున్నాయి. రోజుకో కొత్త తరహా వ్యూహాలతో సైబర్ కేటగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా తిర్యాని మండలం మంగి పంచాయతీ పరిధిలోని గీసిగూడ గ్రామానికి చెందిన ఆత్రం గంగు అనే యువకుడికి ధని యాప్లో ఎక్కువ వడ్డీకి 5 లక్షల లోన్ మంజూరైందంటూ సైబర్ కేటగాళ్లు ఫోన్ చేశారు. లోన్ ప్రక్రియలో భాగంగా ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్ వంటి ఖర్చులు భరించాలంటూ నమ్మించారు. దశల వారీగా మొత్తం 34,000 రూపాయలు యూపీఐ ద్వారా వసూలు చేశారు. బాధితుడు డబ్బు చెల్లించిన తర్వాత లోన్ అమౌంట్ రాకపోగా సైబర్ నేరగాళ్లు ఫోన్ ఆఫ్ చేశారు. అయితే కేటగాళ్లు స్పందించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకున్న వారే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తారన్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశీష. ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన కలెక్టర్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు, విద్యార్థులకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. పుస్తక పఠనం వ్యక్తిత్వ వికాసానికి దోహదపడటంతో పాటు సమాజంలో సానుకూల మార్పులకు దారితీస్తుందని పేర్కొన్నారు. చదువు ప్రతి ఒక్కరి జీవితాన్ని తీర్చిదిద్దే శక్తివంతమైన సాధనమని, యువత తమ లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీ తరహాలోనే ఇతర ప్రాంతాల్లో కూడా త్వరలో పబ్లిక్ రీడింగ్ రూమ్లను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మొన్ననే మాకు అక్కడ నుంచి మెసేజ్ రావడం జరిగింది, సార్ మాకు టైం కొంచెం ఎక్కువ కావాలి అంటే గతంలో ప్లేస్ లేకుంటే ఇప్పుడు ఆ ప్లేస్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మాకు ఏం మెసేజ్ వస్తున్నాయంటే మీరు మార్నింగ్ కొంచెం అర్లీగా స్టార్ట్ చేయండి, నైట్ కొంత లేట్గా పెంచండి,
మళ్ళీ సెక్రటరీ గారు కోరడం జరిగింది, శాస్త్రి గారు కూడా కోరడం జరిగింది. సో నాకు తెలిసిన వరకు ఇప్పుడు టైమింగ్స్ కూడా మళ్ళీ నైట్ 9 వరకు 10 వరకు ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో అంటే ఇట్లా మనం మంచి ఒక వేదిక ఇస్తే ఆటోమేటిక్గా జనాలంలో ఆసక్తి కూడా వస్తాయి. మనం తప్పకుండా ఒక మంచి వేదిక ఇవ్వాలి. ఇట్లా ఒక బిల్డింగ్ లేవు, బుక్స్ లేవు, న్యూస్ పేపర్స్ లేవు అంటే ఆబ్వియస్గా యూత్ కానీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనం తయారీ చేయాలి, లేదు యూత్ ఏమైనా చదవడం కోసం ఆసక్తి రావాలి, లేదు చిన్న పిల్లలే మరి ఏమైనా స్టోరీ బుక్స్ చదవాలి అంటే వారికి ఇబ్బంది అవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో బైక్ చోరీలపై ప్రత్యేక నిఘా పెట్టిన ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సీసీటీవీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారం ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలువురు నిందితుల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి దొంగలించబడిన 44 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వాహనాల యజమానులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. వాహన యజమానులు తమ వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేసి తప్పనిసరిగా తాళాలు వేయాలని, వీలైనంత వరకు సీసీటీవీ కెమెరాలున్న ప్రదేశాల్లోనే వాహనాలను పార్కింగ్ చేయాలని ఎస్పీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఒక ఆంధ్రాలో కూడా దొంగతనం చేశారు. ఇట్లయినా 44 వెహికల్స్ వీళ్ళు దొంగతనం చేశారు. దీనిలో ఈ 44లో దాదాపు 10 వరకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయినాయి. మిగిలిన ఇప్పుడు మహారాష్ట్ర పోలీస్ వాళ్ళకి, లోకల్ వాళ్ళకి చెప్పి అండ్ నిజామాబాద్, నిర్మల్ వాళ్ళకి చెప్పి కూడా ఇంకా ఏమేమి కేసులో వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదో అది కూడా ఎఫ్ఐఆర్ చేపిస్తున్నాము. ఈ ప్రతి ఒక్కరితో మనవి ఏంటి అంటే దట్ ఇప్పుడు ఈ కేసులో ఎవరెవరు కొన్నారు వాళ్ళు కూడా రిమాండ్ అవుతారు. దాదాపు 20 మంది వాళ్ళు కూడా లిస్ట్ ప్రిపేర్ చేశాము. ఇప్పుడు 5 వీళ్ళ పట్టుకోవడం జరిగింది, 3 రిసీవర్స్ కూడా పట్టుకోవడం జరిగింది. ఈ 3 కాకుండా ఇంకా 17-18 మెంబర్స్ ఇంకా ఉన్నారు రిసీవర్స్. వాళ్ళకి కూడా త్వరగా పట్టుకొని వాళ్ళకు కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ అందరితో మనవి ఏంటి అంటే ఎప్పుడైనా మీరు ఈ వెహికల్ థెఫ్ట్ కూడా మనం సీసీటీవీ వల్ల పట్టుకున్నాము. అందువల్ల ప్రతి ప్రెస్ మీట్లో ప్రెస్ మిత్రులు కూడా అదే చెప్తాము, మీరు కూడా అదే కొంచెం హైలైట్ చేయండి దట్ సీసీటీవీ కెమెరాస్ ప్రతి ఒక్కరు పెట్టించాలి. ఖమ్మం జిల్లా పెనుబలిలో కలకలం రేగింది. అడవి మల్లెల సాంఘిక సంక్షేమ గురుకులంలో స్టూడెంట్స్ ను ఎలుకలు కరిచాయి. లంకాసాగర్ పీహెచ్సీలో 6 స్టూడెంట్స్ కి చికిత్స అందిస్తున్నారు. హాస్టల్లో ఎలుకల బెడదతో స్టూడెంట్స్ భయాందోళనకు గురవుతున్నారు. గురుకులంలో పారిశుద్ధ్యం, భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో ఎలుకల నివారణకు, విద్యార్థుల భద్రతకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అంటే వాష్రూమ్కి వెళ్తారు కదా పిల్లలు, డోర్ ఆ కారిడార్లో ఉన్నది లోపలికి వచ్చి ర్యాట్ గమ్స్ పెట్టించాము, ర్యాట్ మందు పెట్టించాము. క్యాంపస్ అంతా ఖాళీ చేయించి స్కూల్లో లాస్ట్ వీక్ మొత్తం స్కూల్లో ఉన్నారు 2 రోజులు. 6 వచ్చారు. మనకి అడవి మల్లెల హాస్టల్ నుంచి పిల్లలు ర్యాట్ బైట్ అంటూ రావడం జరిగింది. పోయిన శనివారం వచ్చారు. వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని సివియారిటీని బట్టి మేము డోస్ ఫిక్సేషన్ చేసి పిల్లలందరికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. మా స్టాఫ్ అంతా వెళ్ళి కూడా అక్కడ పర్యవేక్షణ చేస్తూనే ఉన్నాము, ఫాలోఅప్స్ చేస్తూనే ఉన్నాము. మేము రెగ్యులర్గా విజిట్స్కి కూడా వెళ్తున్నాము. విజిట్స్కి వెళ్ళి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్, దాంతోపాటు పర్సనల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి అని మేము చెప్తున్నాము. మంత్లీ విజిట్స్, వీక్లీ విజిట్స్ కూడా చేస్తున్నాము.